రోడ్డు మీద ఉండి గమనిస్తూ ఉంటారు. సో 80 ఫీట్ల రోడ్డు వెడల్పు అవుతుంది. దీన్ని ఇప్పుడు ఎట్లా రోడ్డు వెడల్పుని మీరు స్వాగతిస్తున్నారా? ఏమంటారు, మీ అభిప్రాయం చెప్పండి. రోడ్డు ఎనుగు సాగదీసుడేది ఇంకా కావాలంటే 100 తీసిన తక్కువ ఉండదు. జనం పెరుగుతుంది, బండ్లు ఆహ్వానాలు బండ్లు కూడా పెరుగుతున్నాయి. దేవాలయానికి 100 పెట్టినా తక్కువ ఏం కాదు. 80 అంటే 80 ఏం పెడతా, 80 ఇంకా 4 వద్దుల వరకు ఇంకా పుచ్చోడు మంది అవుతారు. ఏడే సరిపోతుంది యాత్రికులు ఉన్న కాడ. రోడ్డు వెడల్పు జరగాలి, ఇంకా ఎక్కువ జరిగినా ఏం కాదు కానీ జరగాలి. ఇంకా 100 ఫీట్లు అయినా పర్లేదు కానీ తక్కువ కాదు. వద్దు. అది కొందరు ఇప్పుడు రోడ్లో షాపులు కానీ ఇండ్లు కానీ పోయినాయి, వాళ్ళకు మార్కెట్ వాల్యూ ప్రకారం అయితే డబ్బులు సరిపోతలేవు అంటున్నారు. దానిపైన మీరేమంటారు? సరిపోతలేవు అని అంటే మీ వీళ్ళు కొట్టాడినందుకు ఏదో ఇంత అంత పెంపకటకం చేసి ఇవ్వాలి. అదిలా పుణ్యాన్ని కానీ కోచేయద్దు. న్యాయం కొద్ది కొంచెం చేయాలి. ఇప్పుడు ఈ కాలాన్ని పెడితే చేయాలి. వీళ్ళు కూడా ఛానళ్ళ నుంచి ఉన్నారు. వెనుకున్నోళ్ళు బాధపడుతారు, మూటోళ్ళు పోతురు అని బాధపడరు కాదు. ఇవ్వాలి, ఏదో ఇంత గొప్పతనం చేయాలి. ఇచ్చిన దానికి సంతోషం, కానీ ఇంకా సంతోషం చేయాలి కూడా. వాళ్ళకు ప్రభుత్వం చేసే పని వాళ్ళకు కూడా చేయాలి. వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళ భవిష్యత్తు ఎట్లా, వాళ్ళ బతికేస్తా, వాళ్ళ ఇల్లు లేపాయి, ఇల్లు పట్టడం లేపాయి, సామాను పెడతాందుకు జాగా లేకపోయా, వాళ్ళకెట్లా చెప్పు మరి. చేస్తే వాళ్ళకు కూడా ఇంత సౌలత ఇంత ఎక్కువ చేయాలి. వెళ్ళిపోయినప్పుడు ఇంత ఎక్కువ చేస్తావా, తక్కువ చేస్తావా? ఎక్కువ చేయాలి. ఇప్పుడు అనేక ప్రభుత్వాలు మారినాయి, గవర్నమెంట్లు ఇదివరకు మారినాయి, ఉమ్మడి రాష్ట్రంలో కూడా మారినాయి, తెలంగాణ కూడా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కూడా ప్రభుత్వాలు మారినాయి. మారినప్పుడు ఇప్పుడు అంటే గతంలో ఏ నాయకునితోటి కాలేదు, ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారితో సాధ్యమైంది. దానిపైన మీరేమంటారు? అంటే ఈ ఆర్సీన వచ్చి ఇప్పుడు మనకు వచ్చిండు, ఇది తెలంగాణ వచ్చి ఏమన్నా చేసిందా? టీఆర్ఎస్ వచ్చి ఆడ మార్కులు ఈడ మార్కులు ఆడబెట్టి ఈడబెట్టి ఆయనతో తప్ప తీసుకొని కూర్చున్నాడు. ఈయన వచ్చి ఈయనతోని పని అవుతుంది, చేస్తున్నాడు. ఇప్పుడు ఈయన అది నచ్చి పని చేస్తున్నాడు. దేవాలయం ఇంత పూనుకున్నాడు, దీనికి పూనుకుంటున్నాడు, రోడ్డు కూడా చేస్తున్నాడు. చేస్తున్నాడు. ఆయనతో ఒక బ్రిడ్జి చేయమని ఆయన ఇది పుణ్యం ఉంటుంది. పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? పనితీరు మంచిగానే ఉన్నది. ఆయనతో ఒక బ్రిడ్జి చేస్తే ఇంకా బాగుంటుంది. ఆయనకు ఇల్లు బాగుంటుంది, అందుబాటులో ఉంటాడు, ఇక్కడనే ఉంటాడు, తిరుగుతుండు, దేనికైనా వస్తుండు. ఆయన ఒక బ్రిడ్జ్ ఒకటి ఇంకోటి కావాలి, తొందర కంప్లీట్ కావాలి. చేపిస్తే ఆయనది పేరు సాయసితం నిలబడుతుంది. ఓకే అంటారు మొత్తానికి ఎమ్మెల్యే? ఓకే ఓకే అంతే. ఎమ్మెల్యే ఓకే, పర్వాలేదు. ఆయనకు థ్యాంక్ నమస్కారాలు చెప్తున్నా. వేములవాడ పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. మరి మనతో పాటు మాట్లాడడానికి పట్టణ వాసులు ఉన్నారు. ఆగయ్య గారు ఉన్నారు, స్థానికంగా ఉంటారు ఇక్కడ. ఈ ఇల్లును కోల్పోయాడు రోడ్డు విస్తరణలో, ఈ ఇంటి ఓనర్ అన్నమాట. సో తనతో మాట్లాడదాం. తనకి ఇప్పుడు ఈ రోడ్డు విస్తరణ పనులను అంటే రోడ్డు వెడల్పును స్వాగతిస్తున్నారా, అభివృద్ధిని స్వాగతిస్తున్నారా, ఇప్పుడు తనకు జరిగిన నష్టానికి నష్టపరిహారం వచ్చిందా లేదని తన మాటలు తెలుసుకున్నాం. ఆగయ్య గారు నమస్తే. చెప్పండి, మొత్తం రోడ్డు వెడల్పు కార్యక్రమం ఇది కొనసాగుతుంది, దీన్ని మీరు స్వాగతిస్తున్నారా? మీకు నష్టపరిహారం వచ్చిందా? దీని గురించి చెప్పండి. దీన్ని మేము స్వాగతిస్తున్నాం. ఇప్పటికీ 40 సంవత్సరాల పోతుందని దీంట్లో బాగా టైం తీసుకున్నది. ఇక్కడికే 3-4 సార్లు ఇప్పటికీ వస్తుంది అని మరీ 20 సంవత్సరాల సంది ఘోరంగా బతుకు. ఈ ఇండ్లు ఊలిపోవడు, ఊకే కట్టుడు, టెన్షన్ మేము. ఇక రేపు పోద్ది, ఎల్లుండి పోద్ది, ఆడ హాస్పిటల్కి పోవాలన్నా బ్రిడ్జి కాడ అడ్డం పెడతారు పోలీసులు. ఊళ్ళోకి రానియరు, పోనీయరు. ఎవరో చనిపోయినా, ఏమన్నా ఆపదికి అంబులెన్స్ రావాలన్నా వాళ్ళ పర్మిషన్ తీసుకొని రానియాలి లోపలికి. చిత్రబాధ చేసిన 2 రోజులు బాగా బాధ. మేమే ఇది మాది 2వ సారి పోతుంది. దీంట్లో నా తండ్రి పుట్టిండు, నేను పుట్టినా, నా కొడుకు పుట్టిండు. ఇది మాది 3 తంతెలు, అంటే 3వ తరం. ఇది మాది, మా తాత 4వ తరం. మాది 2వ సారి ఇడికెళ్ళే. ఫస్ట్ బ్రిడ్జి కట్టినప్పుడు మా దగ్గరికెళ్ళి చాలా అయింది మంచిగా. మాదే 2వ సెంటిమెంటు. ఇప్పుడు మా 2 సార్లు మొత్తం నష్టపరిహారం పోతుంది. కానీ కొంతమంది కలిసి బాగా అల్లకొల్లం చేసి నష్టపరిహారం రాకుండా చేసి స్టేజ్ ఎత్తే మాకు నష్టపరిహారం బాగా తగ్గింది. వాళ్ళు కుమార్తె కొంతమంది స్టేకు వేళ్ళు తెచ్చుట్లా మాకు ఎమ్మెల్యే సాబ్ కలెక్టర్ సహకరించిళ్ళు. వీళ్ళు స్టే ఇచ్చేవరకల్లా వాళ్ళు హఠాత్తుగా వచ్చి మాకు చెక్కులు ఇచ్చేసిండ్రు తీసుకునే వాళ్ళకు. నాకు 19,70,000 వచ్చినాయి, కానీ తక్కువనే నష్టపరిహారం బాగా. ఇది 2 లక్షల గద ఉంటుంది ఇక్కడ, కానీ బాగా తక్కువ ఉంటుంది. ఇది 3 లక్షలు ఉంటుంది గదానికి. దీనికి 30,000 వస్తుంది గదానికి. మాకు 62 గదాలు పోయింది. నాకు 19,70,000 వచ్చినాయి. నాది పాత ఇల్లు, ఇది కట్టి 50 సంవత్సరాలు అవుతుంది. స్లాబ్ పోసినాం, ఇంకా గూనె పెంక ఇల్లు, రేకు. ఇది మూలభావం నుంచి దేవస్థానం వరకు మేము ఎప్పటి సందో సహకరిస్తున్నాం. 80 ఫీట్ల రోడ్డుకు 66 ఫీట్లు వచ్చింది. ఎప్పుడు పాపారావు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అప్పుడు ఒప్పుకోలే, షావుకాలు అడ్డం పడ్డారు. ఆ రోజు ఒప్పుకుని నాకు ఇవాళ ఇది సగం మిగిలింది ఇంట్లో. అప్పుడు ఒప్పుకోలే పాపారావు పాపు, ఆయనే బాధ పెట్టిండు, చాలా కష్టపడ్డాడు. ఇప్పుడు వచ్చిన ఆశను తొందరగా దీన్ని
శబ్దం తీసుకున్నట్టు చాలా ప్రజల కోసం చాలా మంచి చేస్తుండు. దేవాలయం డెవలప్ కోసం మేము ఎన్నిసార్లైనా కూలిపోయినాం ఆస్తులు, 2 సార్లు నష్టపోవడానికి కూడా సిద్ధమైనాం. ఎందుకంటే రోజు మాకు టెన్షన్ కదా, వచ్చుడు పోవుడు, ఈ బ్రిడ్జి కాడ బంధు, వెహికల్ రానియకపోవడు, చాలా ఇబ్బందులు చేసుడు. వాళ్ళ తప్పులేదు డిపార్ట్మెంట్ ఇది. వాళ్ళు చెప్తే పాదికాలు పోలీసులు రానియరు. ఇక్కడ బంధు మాకు రాత్రి జ్వరం వచ్చింది, మా పిల్లలకు హాస్పిటల్కి తీసుకుపోవాలి కారు ఎట్లా వాళ్ళ పట్టవాటిని మేము ఉండం, బిజినెస్ చేసుకుంటాం. ఆడవాళ్ళు ఉంటారు, ఆటో రానియరు, ఫోన్ ఇయర్, ఇంటర్వ్యూ ఇయరు. అనుకున్నాం మేము ఫస్టే కలెక్టర్కు 6 నెలల కింద ఒక 160 షాపులో రాసిచ్చినాం. మాకు దేవస్థానం దాంట్లో ఏమన్నా అగ్రిమెంటు, డైలీ వేజ్ జాబు, కిరాయికి బతిపోషం కూడా ఇచ్చినట్టు ఇప్పేమన్నా ఇస్తాను ఒప్పుకున్నారు. అంటే రాతపూర్వం ఇయ్యలే. మేము సాధ్యం చేద్దాం అన్నాడు ఎవరు కలెక్టర్ ఉన్న ఎమ్మెల్యే సార్. ఫస్ట్ 6 నెలల కింద ముచ్చట వాళ్ళు మంచిగా సహకరించారు. కానీ నడవ ఈ 3 నెలల వీళ్ళు స్టేలు తెచ్చి మమ్మల్ని చిత్రవత చేసిండు.